వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు చూడు. ఈ అడవి యొక్క రాజు ఇక చనిపోయాడు. ఈ క్షణం నుంచి ఈ అడవికి రాజుని నేనే. తను చనిపోయాడంటావా మౌగ్లీ? అది నిజమేనంటావా? నాకు తెలియదు టబాకి, కదలకుండా అలాగే పడున్నాడు. జాగ్రత్త మౌగ్లీ. వెనక్కి వెళ్ళిపో మోగ్లీ. ఈసారికి వాణ్ణి వదిలేస్తున్నాను, కానీ ఇంకోసారి వాణ్ణి వదిలేది లేదు. ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? నాటకాలు ఆడుతున్నాడా? నాకు వెంటనే మా అమ్మ కావాలి. నాకు అలా అనిపించడం లేదు బలు. తను ఎదిగిన పసిపిల్లలాగా మారిపోయాడు. ఇక నుంచి నువ్వు తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు మౌగ్లీ. ఇక చాలు, ఆపండి షేర్ ఖాన్. మీరు ఈ విధంగా చెయ్యకూడదు. ఆపండి. అనవసరంగా తనని బాధ పెట్టుకు. తన పరిస్థితి అర్థం కావట్లేదు టబాకి. నాకు బాగానే అర్థం అవుతోంది, కానీ ఇక నుంచి నాకు తిండి పెట్టేదెవరు? నన్ను పోషించేది ఎవరు? ఇక వీడు ఎందుకు పనికిరాడు? హే, ముందలో అనవసరంగా ఏడవడం మానే. షేర్ ఖాన్, మనిద్దరం కాసేపు ఆడుకుందాం. నా మాట విను, ఆడుకుందాం. ఇలా చేయటం అనవసరమని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. అది కాదు, మనం తనకి ఎలాగైనా సహాయం చేయాలి. ఒకవేళ పెద్ద పులిలా ఉంటే తను బ్రతకడం చాలా కష్టం. నేను నీకు సహాయం చేస్తే నువ్వు షేర్ ఖాన్కి సహాయం చేస్తావా? నిజమేనా? బాగా ఆలోచించి చెప్తున్నావా? నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళేస్తాను. వద్దు, వెళ్ళదు. నా మాట విను డోజీ. తనకి ఎలా వేటాడాలనేది నేర్పించాలి, లేకపోతే ఆకలితో చచ్చిపోతాడు. ఒక విషయం విను, అతను పులి కాబట్టి నాలాంటి పక్షుల్ని అవలీలగా తినేస్తాడు. తను ఖచ్చితంగా నిన్ను తినడు, నేను మాటిస్తున్నాను. నా వల్ల కాదు, నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను మోగ్లీ. నువ్వలే ముద్దుగా ఉన్నావు తెలుసా, పులి పిల్ల. సరే, కాసేపు ఆడుకుందామా? జాగ్రత్తగా విను షేర్ ఖాన్. నువ్వు డౌజీ వెనకాలే ఇలా మెల్లగా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి, నెమ్మదిగా నిశ్శబ్దంగా వెళ్ళాలి. నువ్వు కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో నెమ్మదిగా ఇలా పట్టుకోవాలి. నేను ప్రయత్నిస్తాను. అయినా ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తుంది? అయినా చిన్న పులిపిల్లకి ఇంత పెద్ద పాదాలుండవు కదా. నేను చెప్పేది నిజమే జకాలా. నువ్విప్పుడు తనని చాలా సులువుగా ఓడించగలవు. ఆ విధంగా నువ్వు ఓడించావనుకో, ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. అర్థమైందా? నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? తనని ఈ నది ఒడ్డుకు తీసుకువస్తాను. నేను నీకిదే విధంగా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొస్తాను. అందులో నాకు కొంత భాగాన్ని ఇస్తూ ఉండు. ఈ విధంగా మనమిద్దరం భాగస్వాములం అవుదాం. ఏమంటావు? సరేనా? నువ్వు వెళ్ళి షేర్ ఖాన్ని నది ఒడ్డు దగ్గరికి తీసుకురా. ఇదే మన మధ్య ఒప్పందం. వాడు అయిపోయినట్టే. ఆపు, నాకు చక్కెలు గిలిగా ఉంది. ఆపు. అసలు ఎటువంటి మార్పు లేదు. షేర్ ఖాన్ తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు తను పురుగులు చంపడానికి కూడా భయపడుతున్నాడు. ఈ విధంగా కాకుండా మనం ఇంకో విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. వద్దు, తన్ని నన్ను వెంబడించద్దని చెప్పు మౌగ్లీ. తన్ని చూస్తే నాకు భయంగా ఉంది. బలు వల్ల నీకెలాంటి ఆపద రాదులే షేర్ ఖాన్.
తనను చూసి ఎలా ధైర్యంగా ఉండాలో ఎలా నడుచుకోవాలో నేర్చుకో. చు 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 చు, నా బంగారం. కొద్దు. నువ్వేం భయపడకు, అంతా బాగానే జరుగుతుంది. ఇది కేవలం దోబూచులాట లాంటిది. అది సరే, తన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. తను నన్ను కనిపెట్టడనే అనుకుంటున్నాను. అరేరే, అంత పెద్ద ధైర్యవంతమైన పులి ఎక్కడా కనిపించట్లేదే. బహుశా తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనిపిస్తోంది. ఆహా, పట్టుకున్నాను. ఆగు, నేను నిన్ను భయపెట్టాలని అలా చేయలేదు షేర్ ఖాన్. ఓ బలు, నువ్వు మళ్ళీ అతన్ని ఏం చేసావు? నేను అతన్ని ఏమీ చేయలేదు. అతనే భయపడి అనవసరంగా పారిపోయాడు. చాలు, ఇక నవ్వడం ఆపుగిరా. నువ్వు అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? నన్ను క్షమించు, తన్ని తలుచుకుంటేనే. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా వేటాడడానికి వస్తే మీరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా? పదండి, తనకి ఏ ఆపద రాకముందే మనం వెళ్ళి తనని వెతికి పెట్టుకోవాలి. నాకిప్పుడు మా అమ్మ కావాలి. అమ్మ కావాలి. ఓ, నువ్వు దారి తప్పిపోయావా లేక మీ అమ్మ నిన్ను వదిలేసిందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెడ్డవాడివి. అబే కాదు కాదు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను షేర్ ఖాన్. అన్నట్టు నువ్వు మీ అమ్మనే కదా వెతుకుతున్నావు. తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఓ, నిజంగానా? నువ్వెక్కడి నుంచైతే తప్పించుకొని వచ్చావో తను అక్కడే ఉంది. అంటే నది ఒడ్డునే ఉంది. ఒకవేళ ఏదైనా క్రూరముఖం చేతికి చిక్కితే అది మంచి విషయమే. మౌగ్లీ చెప్పింది కూడా నిజమే. షేర్ ఖాన్ తన పాత స్థితికి వచ్చేంత వరకు వెంట మనం ఉండాలి. బలు, ఆ. బగీరా, తనెక్కడున్నాడో నేను కనిపెట్టాను. టొబాకీ కూడా తనతోటే ఉన్నాడు. తనదిగో నది వైపుగా వెళ్తున్నాడు. మనము వెళ్దాం, పదండి. టొబాకీ ఏదో కుట్ర పడినట్టున్నాడు. త్వరగా రాబలు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. మౌగ్లీ, వాడి గురించి పట్టించుకోకు, మనం త్వరగా వెళ్ళాలి. మీ అమ్మ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద 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 పద. ఓయ్ దయ్యం. తన పేరే జకాల. నిన్నిక్కడికి తీసుకొస్తానని మాటిచ్చాను. షేర్ ఖాన్ ని మర్యాదగా వదిలేయ్. ఏంటి మౌగ్లీ అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? నువ్వు అలా చేయకూడదు. వాళ్ళందరినీ ఒకే దెబ్బతో నువ్వు అంతం చే జకాల. కానీ నువ్వు తినగా మిగిలింది ఇవ్వడం మాత్రం మర్చిపోకు. మూర్ఖుడా, నిన్ను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు షేర్ ఖాన్. ఏంటి జకాలనా? నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? షేర్ ఖాన్ జకాలని సులువుగా ఎదుర్కోగలడు, కానీ షేర్ ఖాన్కు పాత జ్ఞాపకాలు తిరిగొస్తే గానీ ఇది సాధ్యం కాదు. ఏయ్, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఓ వద్దు, నా మాట విను. తను ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు. వీడు మనల్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు. నువ్వది మర్చిపోయావా మోగ్లీ? ఒక్క దెబ్బ తల మీద తగిలితే చాలు, గత జ్ఞాపకాలని తిరిగొచ్చేస్తాయి. నీకు స్వాగతం షేర్ ఖాన్. అరేరే, జకాలను కొడదామంటే తనకు తగిలిందా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు షేర్ ఖాన్. ఇక నువ్వు కానివ్వు జకాలా. ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ షేర్ ఖాన్ పాత స్థితికే వచ్చేసాడు. త్వరగా నువ్వు తన పని పట్టు జకాలా. అప్పుడు ఈ అడవికి నువ్వే కొత్త రాజువి.
టుబాకీ ఇందాక నువ్వు ఏమన్నావు? ఏమనలేదు షేర్ ఖాన్. నువ్వు జకాలాకి వంత పాడటం నేను వినలేదనుకున్నావా? నన్నే చేయకు షేర్ ఖాన్, షేర్ ఖాన్, ఏదో తెలియదు, తప్పు తెలియదు షేర్ ఖాన్. ఇక్కడ అన్నీ కూడా సమపాలలో దొరుకుతాయి. అడవిలోని చెట్ల నుంచి మనకు పళ్ళు దొరుకుతాయి, చెరువులోంచి మనకు నీళ్లు దొరుకుతాయి. ఏ ఆగండి, మర్యాదగా చెప్తున్నాను, దాన్ని కింద పారేయండి. మీ అరుపులకి నా బుర్ర పగిలిపోతుంది తెలుసా? నాతోనే అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? నీకంత పౌరుషం ఉంటే దీన్ని పట్టుకో చూద్దాం. బలు నీకేం అవ్వలేదు కదా? కాస్త నీళ్ళు తాగు, పైకిలే. అసలు ఏమైంది? కిరీటం అంటే నేను ఒక రాజుని. నేను ఈ అడవికి రారాజుని. నేను చెప్పేది నిజం. ఈ అడవికి నేను రాజుని. నీ బుర్రకు దెబ్బ తగిలేసరికి మతిస్థిమితం పోయినట్టుంది. నువ్వు నన్ను మర్యాదగా సంబోధించాలి, తెలిసిందా? అయితే నువ్వు ఈ అడవిని పరిపాలిస్తావు అంటావు. ఇప్పటికే ఈ రాజ్యం మనదే కదా. కాదు, దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. నా వెనకాలే రండి. ఇది చాలా దారుణంగా అనిపిస్తుంది మోగ్లీ. తాను ఈ అడవికి రారాజు ఎప్పుడయ్యాడు? ఏం కంగారు పడుకు, తన పాత స్థితికి వచ్చే వరకు అలాగే ఉంటాడు. మనం కాసేపు సరదాగా గడుపుదాం. మహారాజా, తమరు విచ్చేసి సింహాసనానికి అలంకరించండి. అద్భుతంగా ఉంది. బలు నీకు కనిపించట్లేదా? ఆ పేర్చిన రాళ్ల మీద కూర్చుంటావే. భటులారా, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. నా కోసం కొన్ని పళ్ళు, తేనె తీసుకురండి. బాగున్న పళ్ళను మాత్రమే నా కోసం తీసుకురండి. అసలు మనం ఎంతసేపు ఈ నస భరించాలో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. కాసేపు ఓర్చుకో బగీరా, తొందరపడకు. తనకేం జరుగుతుందో తెలియడం లేదు. మనం తనని నొప్పిస్తే పరిస్థితి ఇంకొంచెం దారుణంగా ఉంటుంది. మహారాజా, మీకోసమని ఈ అడవిలో దొరికి ఏరి కోరి మంచి పళ్ళని తీసుకొచ్చాము. మాకు కూడా ఏదైనా పండివ్వండి మహారాజా. ఇది నువ్వు తీసుకో. ఇప్పుడు మన దర్బారుకు విచ్చేసిన వాళ్ళని మనం వెళ్ళి కలుద్దాం. రండి భటులారా, నా వెనకే రండి. ఓ, నన్ను సందర్శించడానికి తేనెటీగలు ఇక్కడికి వచ్చాయి. అంటే నాకు తేనె బహుకరించడానికే ఇక్కడికి వచ్చాయి అనుకుంటా. చూసారా, ఈ దర్బార్లోకి రాగానే మన ఆతిథ్యం నచ్చి అవి ఎంతగా సంతోషపడిపోతున్నాయో చూడండి. వాటికి ఆనందంగా మనం ఉంది. ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి మహారాజా. చూడండి, ఈ బాలుడు ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడో. తను పెద్దయ్యాక తన చిన్నతనంలో రాజుగారు ఎత్తుకొని ముద్దులాడారని గుర్తు పెట్టుకుంటాడు. ముందు నన్ను కిందకి దించు, మతిలేని దద్దమ్మ. అసలు నువ్వేం చేస్తున్నావు? మర్యాదగా తనని కిందకి దింపు. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి మహారాజా. బలు ఈ అడవికే రారాజుని అంటున్నాడు. మోగ్లీ, భగీరా దానికి వంత పాడుతున్నారు షేర్ ఖాన్. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. అవును, నేను చెప్పేది నిజం. ఇప్పటికైనా నాకేదైనా ఆహారం ఇస్తారా? కుదరదు. ముందు ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలి. పద. ఎప్పుడు బలువు అంటే ఉండి మనం కాపాడలేము. ఆలోచించి ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేద్దామని? తను ఎవరితోటైనా తలపడేలా చేస్తే అప్పుడు తన ప్రాణానికి అపాయం ఉందని తెలుస్తుందిగా. దాంతోటి తను చాలా భయపడతాడు. మనం అలా చేస్తే తప్పకుండా పాత స్థితికి తిరిగి వచ్చేస్తాడు. అది సరే గాని అందుకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? షేర్ ఖాన్ అయితే నేను బలు దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడని, షేర్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడని, ఒకవేళ నీ రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవాలంటే యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాను. అప్పుడు ప్రాణభయం కలుగుతుంది. అప్పుడు బలుకి తప్పకుండా ప్రాణభయం కలుగుతుంది.
మామూలు స్థితికి వచ్చేస్తాడు. మీరు తనతో తలపడబోతున్నారని బలుకి వారు చెప్తారట. ఈ ఆలోచన ఏదో బాగుంది, కానీ నా దగ్గర ఎంతకంటే మంచి పథకం ఉంది. నన్ను ఎలాగైనా ఎదుర్కొమ్మని బల్లుతో సవాల్ చేసి నిజంగానే తలపడతాను. నేనా విధంగా చేస్తే తను మౌగ్లీని కాపాడుకోలేడు కదా. నిజంగా మీరు చాలా తెలివైన వారు షేర్ ఖాన్. మంచి ఆలోచన, భలే పన్నాగం పన్నారు. ఈ సమాచారాన్ని నువ్వు బల్లూకి అందచేయి. ఈ అడవికి రాజు ఎవరన్నది తేల్చుకుంటాం. పైగా షేర్ ఖాన్ మీతో తలపడాలని మాతో సవాల్ చేశాడు. మిమ్మల్ని చంపేస్తాడట. సరిగ్గా చెప్పావు. నీతో తలపడ్డానికి కొండ దగ్గరకు వచ్చేయమని షేర్ ఖాన్ నాతో కబురు పంపించారు. ఏంటి? మీకు బదులుగా తను ఈ స్థానాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు. మేము ఏ కారణం చేత కూడా ఈ అడవిని వదిలిపెట్టాం. అయితే ఈ అడవికి మేమే రారాజులం. యుద్ధం చేయడానికి మేము సిద్ధం. నువ్వు వెళ్ళి వాడికి ఇదే విషయాన్ని చెప్పు. బలుకి ఏ ఆపద కలగకుండా మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఏమిటి మౌగ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నన్ను నీకు అర్పించుకుంటాను. అందుకు నువ్వు మౌగ్లీతో యుద్ధాన్ని విరమించుకొని నన్ను నువ్వు స్వీకరించాలి. ఇదేదో చాలా బాగున్నట్టు అనిపిస్తోంది. ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు మాట మీద నిలబడతావని నమ్మకం ఏంటి? నువ్వు వచ్చేంత వరకు నేను ఆ లోయలోనే ఉంటాను. నేను వచ్చేంత వరకు ఉంటావా? కానీ ఇన్నాళ్లకి నువ్వు ఒక తెలివైన పని చేసి తెలివైన వాడివి అనిపించుకున్నావు. ఎప్పుడూ పులిని నమ్మకూడదన్న విషయం గుర్తుంచుకో మౌగ్లీ. ఇప్పుడు నీ స్నేహితుడు బలూని చంపేస్తాను. ఆ తరువాత తిరిగొచ్చి నిన్ను చంపుతాను. ఎంతసేపైనా మోగ్లీ రాడేమిటి? మహారాజా, మీరు ఈ యుద్ధంలో తలపడ్డానికే గట్టిగా నిర్ణయించుకున్నారా? నేనే మహారాజుని, ఎవరికి భయపడను, వెనుతిరగను. ఇక ఆలస్యం చేయకుండా మనిద్దరం యుద్ధం మొదలు పెడదామా? ఇక నా చేతుల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వద్దు, ఆగు. ఏంటి ఆగాల? ఎందుకని? మోగ్లీ తను ఇంకా రాలేదు. దిగులు పడకు, మౌగ్లీ చాలా సురక్షితంగా ఉన్నాడు. కానీ అది మరి ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఓడిపోయి నువ్వు చావబోతున్నావు. నువ్వు ఎంత పెద్ద మూర్ఖుడివో తెలిసింది మౌగ్లీ. ఇప్పుడు నువ్వు ప్రాణాలు పోగొట్టుకునే సమయం వచ్చింది. ఏంటిదంతా? ఏమైంది? చాలు, ఇక వదిలేయండి. మనం ఎందుకు షేర్ ఖాన్ తో ఇంతసేపు పోరాడాం? ఎందుకో చెప్పనా? అందువల్ల నువ్వు మళ్ళీ పాత స్థితికి వచ్చేసావు. ఏమంటున్నావు? ఇంతసేపు నువ్వే ఈ అడవికి రారాజు అనుకున్నావు. తలపైన చూడు. అవునా?
నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఎన్నటికీ రాజుగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. షేర్ ఖాన్, దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇస్తారా? లేదు, నీకు తినడానికి ఏమీ లేదు, కానీ నువ్వు నా సేవకుడిగా ఉండు, ఎందుకంటే నేనే ఈ అడవికి రారాజుని.